దండకారణ్యం దద్దరిల్లుతోంది. కాల్పుల మోత మోగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి. భద్రతా బలగాలు ఒక్క జనవరి నెలలోనే జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 52 మంది మావోయిస్టులు మృతి చెందగా ఒక డ్రైవర్తో పాటు 8 మంది జవాన్లు కన్నుమూశారు. 5 రోజుల నుండి వరుసగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఎన్కౌంటర్లలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అగ్రనేతలతో పాటు పదుల సంఖ్యలో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ భారీ నష్టాన్ని చవిచూసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున షెల్టర్ తీసుకున్నారన్న సమాచారంతో 2 రాష్ట్రాలకు చెందిన బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 2000 మంది పోలీసులు ఈ నెల 19 నుండి కూంబింగ్ చేపట్టాయి. అప్పటి నుండి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పలుమార్లు కాల్పులు జరిగాయి. సోమవారం వరకు 2 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని నువాపా జిల్లా సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుహల్దీ ఘాట్ రిజర్వ్డ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాజ్ చలపతి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డుతో పాటు మనోజ్ ఉన్నట్లుగా గుర్తించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ముత్యంపల్లికి చెందిన చలపతిపై ₹1,00,00,000 రివార్డు ఉంది. గుడ్డుపై 25 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుండి AK-47, SLR, INSASతో పాటు అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో తెలంగాణలోని నల్గొండకు చెందిన పాక మంతయ్య అలియాజ్ హనుమంతు ఉన్నట్లుగా సమాచారం. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, ఎట్టమ్మ దంపతుల కుమారుడు. 42 ఏళ్ల క్రితమే ఆయన ఈ ఉద్యమంలో చేరినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎదురు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతం కావడం నక్సలిజానికి మరొక గట్టి దెబ్బ అని పేర్కొన్నారు. నక్సల్స్ రహిత భారత్ను నిర్మించడంలో మన భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ట్వీట్ చేశారు అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని పూజారి, కాంకేర్, మారేడుబాక అటవీ ప్రాంతంలో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. అయితే ఎన్కౌంటర్లో చనిపోయింది 12 మంది కాదని 18 మంది అని మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా లేఖ విడుదల చేశారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాజ్ దామోదర్ ఉన్నాడని కూడా పేర్కొన్నారు. కానీ దామోదర్ మృతి చెందలేదని, క్షేమంగానే ఉన్నాడని ఆయన సన్నిహితులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది.